బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సీఎం మాట్లాడింది మనం చూసాం. 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. మీ పేగుబంధంతో పుట్టిన సోదరుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం. రాష్ట్రం డెవలప్మెంట్ గురించి ఇవన్నిటి గురించి మాట్లాడుతున్నారు. మనం మాట్లాడుతున్నాం. ఓకే, రాజకీయాల్లో కావచ్చు, సాధారణంగా మనం ఇటువంటివి చూస్తూనే ఉంటాం. సంధ్యారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం. ఆఫ్టర్ లాంగ్ టైం. థ్యాంక్ యూ. మీకు కూడా, మన ప్యానల్ ఉన్న అక్కజనులందరికీ కూడా. సంధ్యారెడ్డి గారు, సాధారణంగా రాజకీయాల్లో చూస్తుంటాం. ఓకే, 33% రిజర్వేషన్, 50% కావాలా ఏంటది కొద్దిసేపు పక్కన పెడితే, ప్రజెంట్ ఉన్నటువంటి రాజకీయాల్లో మనం చూస్తూ ఉన్నాం. అటు నిర్మలా సీతారామన్ కావచ్చు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కావచ్చు, ఇట్లా మొన్న వచ్చినటువంటి ఢిల్లీ ఎలక్షన్స్లో రేఖా గుప్తా కావచ్చు, ఈ విధంగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం, మన రాష్ట్రంలో కూడా మినిస్టర్స్ ఇవ్వడం అన్నీ చూస్తున్నాం. అయితే మన స్టేట్స్కి వచ్చేటప్పటికి అది ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, మినిస్టర్ అయినా, ఎవరైనా సరే ఒక మహిళ ఆ హోదాలో ఉన్నప్పటికీ వెనక నడిపించేది మాత్రం భర్త లేదంటే సోదరుడు, వీళ్ళే ఉంటారు. వాళ్ళు కేవలం అంతవరకు రబ్బర్ స్టాంప్ అనేది ఏదైతే ఉంటుందో అంతవరకు మాత్రమే, వారికి ఏం ప్రాధాన్యత ఉండదు అనేది మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం కూడా. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు వాస్తవం అంటారు? మన శక్తి ఏంటి? ఆకాశంలో సగం అంటూ ఉంటారు, అది ఎంతవరకు? చెప్పుకోవడానికి బాగానే ఉంటాయండి. మనం చూస్తూనే ఉన్నాము. తరాలు మారిన మహిళ అంటే వివక్ష అనేది మీకు అందరికి తెలిసిందే. ఇవాళ ఉమెన్స్ డే అని చెప్పి మనం అందరం ఏదో ఒక రోజు, మనకు ఒక రోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం తప్ప పనులైతే తప్పట్లేదు కదా, మన బాధ్యతలు అయితే మర్చిపోతలేం కదా. మనం అందరం అయితే మామూలుగా కామన్ ఉన్నాం కదండి. ఏదంటే అది మనం ఈ ఒక్కరోజు ఉమెన్స్ డే పెట్టుకున్నా కూడా ఇంకా మగవాళ్ళు మాకేం లేదా అండి, మాకు ఓ రోజు అంటూ లేదా అని అంటున్నారు. 365 రోజులు వాళ్ళే ఉంటాయి, అయినా కూడా వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతూనే ఉంటారు. నిజంగా మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నిజంగా మీడియా రంగం వాళ్ళకి, ఇక్కడ సినీ ఇండస్ట్రీ వాళ్ళకి, సీరియల్స్ చేసే వాళ్ళు, పాపం సినీ ఇండస్ట్రీ వాళ్ళు కానివ్వండి, సో వీళ్ళు తర్వాత పొలిటికల్ లీడర్స్ కూడా, లేడీస్ అంటే టైమింగ్స్ అంటే ఏమి ఉండవు. ఇప్పుడు చాలా మంది అన్ని రంగాలలో సాఫ్ట్వేర్ అమ్మాయిలు, ఇప్పుడు ఇందాక అక్క చెప్తున్నట్టుగా, మేము కంపెనీ వాళ్ళని నైట్ డ్యూటీ వేయమండి, 8 o'clock వరకే ఇస్తాము, మేము క్యాబ్లు ప్రొవైడ్ చేస్తాము, మేము అన్ని లైన్ లో ఉంటాము, షీటింగ్ ఫాలో అవుతాము, ఇవన్నీ పేర్లు చెప్పడం వరకే తప్ప రోజు ఏదో ఒక అబ్యూస్ ఎప్పుడో ఏదో ఒకటి మహిళల మీద జరుగుతూనే ఉంటది. ఇవన్నీ నిజంగా చూసుకుంటే కొన్నిసార్లు మనం పార్టీని పక్కన పెట్టి కొన్ని పొలిటికల్ గా పక్కన పెడితే, నిజంగా కూడా ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం మాత్రం దారుణం అండి. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్ల కూడా కొన్ని, ఇప్పుడు ఇందాక మేడం చెప్పినట్టుగా కూడా అమ్మాయిలు అబ్బాయిలు ఈ మనలోనే ఉంది. కొడుకు అనేసరికి వాడు పెద్ద కిరీటం పెడతాడు రేపు మనకి అంటాం, కానీ వాస్తవానికి అలా కిరీటం పెట్టేది బిడ్డనే, మర్చిపోతుంది. ఎవరికి వారసుడమ్మా? నేను ఒక మహిళగా ఎవరికి వారసుడు? ఉన్నప్పుడు అన్నం పెట్టనోడు, సచ్చినాక వారసుడు వాడు, ఉంటేంది లేకుంటే అనేది నా అభిప్రాయం. నేనైతే అందరి అభిప్రాయం గురించి నేను చెప్పాను, కానీ వారసుడు అంట, మన తరాలంట, మనం లేనేలేమండి. ఉన్నప్పుడు తల్లికి బుక్కడు అన్నం పెట్టి తల్లిని మంచిగా చూసుకున్నట్టుంటే వారసురాలు కావచ్చు, వారసుడు వాళ్ళే ఉండొచ్చు అని నేను అనుకుంటా. ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఇవాళ అదృష్టవంతులు. అట్లా అని చెప్పి నేను మొగలను కించపరచడానికి లేదు. మనం చూపించేది ఇద్దరం సమానంగా చూస్తే బాగుంటది కదా. ఆడపిల్ల పుట్టిందని, కానీ ఆడపిల్ల పుట్టిందా ఫస్ట్, అబ్బా మాకు ఛాన్స్ లేదు అని అంటారు. అంటే బాబు పుట్టిండు అనుకోండి, ఇబ్బంది ఉండదండి, టెన్షన్ ఉండదండి అంటారు. నాకు అదే అర్థం అయితే లేదండి. ఇవాళ అమ్మాయిలు సాఫ్ట్వేర్ జాబులు చేస్తారు, అమ్మాయిలు రంగం ఏదో ఒకటి మనకి తెలుసుకుందామన్నా లేదు. ప్రెసెంట్ ఏ రంగంలో లేరు, ఏమి చెయ్యడం లేదు, దేంట్లో వెనకబడుతున్నారు. కొన్ని మనం ఓపెన్ గా డిస్కస్ చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉన్నా ఆ పరిస్థితుల్లో కూడా, అంటే పీరియడ్స్ టైంలో కూడా ఎక్కడ మనం ఏమి వెనకడకు వేయట్లేదు. ఆ టైమ్స్ లో కూడా మన శక్తి వంచన లేకుండా పని చేస్తూనే ఉన్నాం. ఏ రంగంలో వెనకబడి ఉన్నాం? ఏది చేసినా మళ్ళీ ఎంత జాబ్ చేసినా 8 గంటలకు పోయినా అన్ని మనం వంట చేసి పెట్టి పిల్లలను రెడీ చేసి సాయంత్రం వచ్చి ఉంటాం. ఇందులో ఇది మనం ఆలోచించాల్సిన విషయం. సమాజంలో అందరు కూడా ఆలోచించాలి. 33% రిజర్వేషన్లు వస్తేనే మనకేదో కిరీటాలు పెడతారని కాదు. ఎవరిది వాళ్ళు రక్షించుకోవాలి తప్ప, ఎవరిది వాళ్ళు మనమే రెస్పెక్ట్ చేసుకోవాలి తప్ప, మనకి వాళ్ళు ఎవరో ఇచ్చితే ఏదో మనకి ఏదో వస్తుంది అనేది మాత్రం అవివేకం అని నేను అంటా. ఇవాళ ఉమెన్స్ డే జరుపుకోవడం వల్ల మనకమ్మ ఇవాళ ఉమెన్స్ డే ఉంది, వాళ్ళకి ఒకటి ఉంది అని ఏంటంటే ఉంది అని చెప్పుకోవడమే తప్ప, ఈ రోజు కూడా కొన్ని అనేక మంది హత్యలు జరగడం, అత్యాచారాలు జరగడం చూస్తూనే ఉన్నాం. ఉమెన్స్ డే మనం ఏం మారుతుంది చెప్పండి? ఇంకొకటి, నేను ఈ రోజు ఒక పొలిటికల్ లీడర్ కాకుండా నేను ఒక మహిళగా అడుగుతున్నాను. ఇప్పటి వరకు కూడా ఇన్ని ఛానల్స్
చాలా వందల ఛానల్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక మహిళలకు సంబంధించింది ఒక డైలీ ఒక 1 hour ప్రోగ్రామ్ అనేది మీరు పెడుతుంటారు అప్పుడప్పుడు. ఇంకొక టీవీ ఏమో ఒక్కొక్కటి పెడుతుంటారు. మరి నిజంగా కూడా ఒక మహిళలకు ఒక ఛానల్ కేటాయించారు అంటే మహిళ అంటే చులకన. ఎందుకులే వాళ్ళని ఎందుకు పైకి లేపాలి మనము? ఎందుకు వాళ్ళకి మనము అంత లీనియన్స్ ఇవ్వాలి? మహిళని ఇంట్లోనే పెట్టాలి, చీర కట్టుకొని ఇంట్లోనే ఉండాలి, వాళ్ళ ఇంటి వరకే పరిమితంగా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి నిజంగా కూడా ఒక మహిళలకు సంబంధించి ఒక్క ఛానల్ అని ఉందా మీరు చెప్పండి? ఒక్క ఛానల్ అట్లీస్ట్ మనం ఒక ఒక మనము ఏదైనా యూట్యూబ్ ఛానల్ అది మనం క్రియేట్ చేసుకోవడమే తప్ప ఎందుకు ధైర్యం చేస్తలేరు అలా? ఇవాళ ఫ్లైట్ నడపగలుగుతున్నాడు, ప్రధానమంత్రి దగ్గర నుంచి ఆడవాళ్ళని చేయగలుగుతున్నాం, మనం చేయలేనిది ఏంది? మనకి ఎందుకు అంత వివక్షత చూపిస్తున్నారు అనేది మనమందరం నెమరేసుకోవాలి. ఇవాళ మనం ఏదైతే టీవీల ముందు వచ్చేసి బుక్కులలో చదువుకొని కవిలు చెప్పింది కానీ ఇవాళ ఎమ్మెల్యేగా చేసింది శోభ గారు. ఆమె ఇంతకు ముందు మహిళా సంఘాలలో చాలా ఎన్నో రంగాలలో తన ముందుకు పోయింది. కృష్ణకుమార్ గారు ప్రతి విషయాలలో ముందుకెళ్తారు. తన గారు కూడా చాలా సాంగ్స్ పాడడం ఇట్లాంటివి. ఇందులో ఇంత మంచి ఇంతకన్నా ఎక్కువ ఇంకేముంది? మగోడు సాధించింది ఏముందండి? వాళ్ళు చేయలేదు ఏంది, మనం చేయండి ఏంది? ఒకటే నేను అడుగుతున్నా. నేను అనేది ఏంటంటే నిజంగా కూడా చట్టాలలో మార్పులు అయితే రావాలండి. మీరు ఎంతసేపటి పెట్టుకున్నా చట్టాలలో మార్పులు రాకపోతే ఇవే టీవీలు పెట్టుకుంటాం, ఇవే టీవీలో పెట్టుకుంటాం, ఈ మాట్లాడుకున్నంత వరకే ఉంటుంది తప్ప తర్వాత ఉండదు. మేము కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా నేను నిజంగా చెప్పదలుచుకున్నాను. నిజంగా సరే పార్టీ పరంగా మరి అందరూ ఏకీభవిస్తారో లేదో నాకు తెలియదు కానీ ఒక మహాలక్ష్మి పథకం ద్వారా అయితే కొద్దో గొప్ప లేడీస్ కి అయితే మంచి చేయాలని ఒక ఆలోచనతోనైతే రేవంత్ రెడ్డి గారు ముందుకైతే పోతున్నారు. సరే అందరికి వచ్చిందా రాలేదా అనేది పక్కన పెట్టినట్టు అయితే కొంతమంది కన్నా ఉచిత బస్సు అందరం ఎక్కగలుగుతున్నాము. ఇలా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ తీసుకోగలుగుతున్నాం. 200 యూనిట్ల వరకు మనము కరెంటుది కూడా ఉచిత కరెంట్ కూడా ఇవ్వగలుగుతున్నాము. నిజంగా కూడా ఇలా 4,000-5,000 రూపాయలు అయితే మహిళలమైతే ఇదైతే అందరికీ తెలిసింది. మన బస్సులలో పోతే మాత్రం మనకు అందరికి ఉచితంగానే ఇలా మన అవన్నీ అంటే సంధ్యా రెడ్డి గారు మీకు తెలిసిన విషయాలే. ఓకే, పొలిటికల్ గా చేసిన కామెంట్స్ వేరు, మనకి సమాజంలో చూపిస్తున్నటువంటి వివక్ష వేరు, ఈ కారణాలు వేరు. ఇన్ని ఇస్తున్నారు సరే, ఎక్కడ ఇది జరగట్లేదంటే జరుగుతూనే ఉన్నాయి, మనం మాట్లాడుతూనే ఉన్నాం. అవి కట్టడి కావాలి అనేది సమయం లేదు కాబట్టి కొంచెం ఫాస్ట్ గా ఒక్కసారి అందరి అభిప్రాయం తెలుసుకుందాం. శోభ గారు చెప్పండి. ఇంతకు ముందు లైవ్ వల్ల మిమ్మల్ని ఇంటరాప్ట్ చేసాం, సారీ.